సద్గురునాథ మహారాజ్కి జై. ఈనాటి ఈ సభ మనం సీతమ్మ గారి 19వ వార్షిక ఆరాధన సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇంతకుముందు పొద్దున్నుంచి అందరూ మాట్లాడుతున్న విషయాలు వింటే అసలు ఫస్ట్ సభాధ్యక్షులకు మరియు మిగతా గురువులందరికీ మరియు ముందున్న అంటే ఇక్కడ గురు శిష్య భేదం లేదు. ఎందుకంటే బోధ తెలుసుకున్న తర్వాత అందరూ గురువులే. అంటే వాళ్ళ గురువు స్థానం ఇవ్వకున్నా ఇచ్చినా వాళ్ళు కూడా అచలులే. కాబట్టి అందరికీ ద్వాదశి నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు ఉదయం నుంచి నేను విన్నది ఏంటంటే అసలు ఆ ప్రేమతత్వము వినడం కంటే భోజనంలో అందరూ చూపించిన ప్రేమనే అన్నిటికంటే గొప్పగా ఉంది. అంటే ఒక్కరని కాదు, ఇంట్లో ప్రతి ఒక్కరు నేను ఏం పని చేయాలని ఇంకోరు చెప్తే చేసుడు కాకుండా వాళ్ళంతకు వాళ్ళు ఎన్నుకొని ఆ పనులు చేస్తున్నారు. అసలు ఇంత చక్కగా చేయడం అనేది నేను ఎక్కడ చూడలేదు, ఇంక చూస్తున్నా కూడా తెలియదు. అంటే ఇంత సమిష్టిగా ఇంత ఇదిగా ఈ జ్ఞానాన్ని అంటే ప్రేమతత్వం ఎట్లా వస్తుంది అంటే ఇచ్చే వాళ్ళని బట్టి ప్రేమతత్వం వస్తుంది. అంటే మీకు ఆ గురుదేవుల యొక్క కరుణ అంత ఇదిగా ఆ ప్రేమతత్వాన్ని పెంపొందించి ఇప్పుడు మన అధ్యక్షుల ఉన్న ప్రేమ కూడా నేను కలిసినప్పటి నుంచి చూస్తున్నా ఆయన మాటల్లో ఎక్కడా కూడా ఇంచైనా కూడా అహంకారం ఇది లేదు, ఎక్కడా కూడా లేదు. అంటే అదే ఈ దాన్ని నడపడానికి కారణమవుతుంది. అమ్మగారు ఇంకెంత ఉన్నారో అంటే అమ్మగారి తర్వాత వచ్చిన అయ్యగారే ఇలా ఉన్నారంటే అమ్మగారు ఇంకెంత ఆ ప్రేమ స్వరూపులుగా ఉన్నారో అనేది మనం ఈరోజు జ్ఞప్తికి చేసుకుంటూ మన బోధక దాన్ని ముందుకు మనకు ఫస్ట్ సృష్టి క్రమంలో సాంఖ్యం చెప్తూ మనను కిందికి తీసుకొచ్చారు. దాన్ని మళ్ళీ తారకం చెప్తూ మళ్ళీ నీవు అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏం సాధన చేయాలి, ఎలా చేస్తే నువ్వు అక్కడికి వెళ్తావు, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎక్కడ చూడాలి, ఏం చేయాలని ఆ గురువులు మనకు బోధిస్తూ అంటే మనం ఉన్నది ఎక్కడ అంటే మనకున్న ప్లేస్ను చెప్తూ అక్కడ నువ్వు దృష్టి పెట్టి మొదలు ఇది చేస్తే నీ స్వస్వరూపం కనిపిస్తుంది. ఆ స్వస్వరూపం తర్వాత ఆ సద్గురు యొక్క స్థానం ఎక్కడ, ఆ సద్గురుకు ఎలా వెళ్ళాలి తెలియచెప్తూ తారకం చెప్పారు. అంటే ఆ తారకము అక్కడికి వెళ్ళడం జరిగిన తర్వాత ఇక ఉండేదేంటి అమనస్కం. అమనస్కం అనేది నీవు అక్కడికి వెళ్తే ఇంకా లేనేలేదు. అంటే మనం ఆ సద్గురుమూర్తిని చేరుకుంటే ఇంకా అమనస్కం అనేది ఇంకోటి మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అది ఉంటే నీవు వెళ్ళనట్టే లెక్క. అంటే ఇది దాటితేనే అది అమనస్కం అనేది వస్తుంది. కాబట్టి దీని తర్వాత ఏం చెప్పారు, అమనస్కం తర్వాత మహావాక్య విచారణ చేశారు. మహావాక్య విచారణ చేసిన తర్వాత అంతటా నీవై ఉన్నావని చెప్పి తర్వాత ఎరుక మరుపు లక్షణాలు చెప్పారు. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలనే మరుపు అని, ఎరుకనే కారణ శరీరం అని చెప్పేసి, మహాకారణ శరీరం అని చెప్పేసి ఈ మొత్తాన్ని విడిచిపెడితేనే కానీ నీకు ఆ పరిపూర్ణం ఉందని చెప్పారు. అంటే అక్కడ దాకా బోధ క్రమం తెలుపుతూ పోయిన తర్వాత అంటే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే బోధకు వచ్చినామంటే ఇంతకుముందు ఏమన్నారు, మనకు పూర్వజన్మ కర్మన లేకపోతే ఏదో విధంగా మనకు ఇక్కడికి రాగలిగినాం. అంటే ఇంతకుముందు జన్మలలో ప్రీవియస్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటేనే ఇక్కడి దాకా రావడము వినడము జరుగుతుందని. అంటే మళ్ళీ మనము ఇంకోసారి మళ్ళీ కింది నుంచి నుంచి పెట్టించుకొని రావాల్సిన అవసరం లేదు. అంటే ఈ బోధకు అర్హత కలిగిందంటేనే మనకు అక్కడ దాకా వచ్చినామని లెక్క. వినడం కూడా గొప్పే. ఎంతోమంది కోట్ల మంది ఉన్నారు మనకు. కోట్ల మందిలో ఇక్కడ ఉన్న మనము 50 మంది 100 మంది. అంటే ఈ 100 మందికి వినడానికి అర్హత ఉంటేనే కదా ఇక్కడి దాకా వచ్చింది. కానీ మళ్ళీ మనం ఏం చేసుకుంటున్నామంటే మనకు అర్హత లేదా ఫీలింగ్లో నేను అర్హుణ్ణి అనే ఫీలింగ్ లేకుండా అంటే ఆ దాంట్లో లేకుండా మళ్ళీ నేను శరీరతత్వాన్ని అని భావిస్తూ ఈ అహంకార మమకారాల్లో ఇరుక్కొని ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడంతా మనం చేయాల్సిందంతా ఏంటి అంటే దీని నుంచి విడిపడమే. అహంకార మమకారాలు మన ఏదైతే విషయాసక్తులు అన్నిటినీ మనం విడిపడితేనే ఆల్రెడీ అదే ఉన్నది. ఇక్కడ ఏది పొందాల్సింది లేదు. ఎందుకంటే మన ఆల్రెడీ అదే అయ్యున్నావు నువ్వు. కానీ మన పుట్టినప్పటి నుంచి వచ్చిన జ్ఞానం చేత అంటే వివిధ రకాల జ్ఞానాలు సంపాదించిన తర్వాత అన్నీ తెలివి అనుకుందాం, ఏదన్నా అనుకుందాం, దాని గురించి ఎలా చెప్పుకున్నా ఆ జ్ఞానమే దాన్ని మనం ప్రపంచంలో జ్ఞానం అంటున్నాము. ఇక్కడ మన బోధలో అది అజ్ఞానం అంటున్నాం.
అంటే నేను నేను అని పలుకుతూ ఎన్ని విషయాలను తెలుసుకున్నదో ఇదంతా మన బోధకు వచ్చినప్పుడు అజ్ఞానంగా మారింది. అంటే ఈ అజ్ఞానమే నీవురా నాయన, దీన్ని తొలగిస్తేనే నీ లోపల ఉన్నది సత్యం అని చెప్పేసి మన గురువు ఇక్కడ మనకు తెలియజెప్తున్నాడు. కాబట్టి మనము బొమ్మ బొరుసు ఒకరు కాయిన్కి ఎలా ఉన్నాయో ప్రపంచము ఈ బోధ కొంచెంలోనే ఉంది. కానీ ఆ కొంచెం ఇటు తిప్పడంలోనే మనం తనలో అర్థం ఇక్కడ అంటే తిప్పడం అనేది అంటే ఈ ప్రపంచ భావనలో ఎంత విధిగా ఉన్నామో ఈ పారమార్థిక బాధనలో అది పెట్టలేకపోతున్నాం. అంటే ఆ టైం కేటాయించలేకపోతున్నాం. ఇది ముఖ్యమని తెలుసుకోలేకపోతున్నాం. అంటే ఇది ముఖ్యమని తెలుసుకోవడమే అసలైన విషయం. అంటే ఉదాహరణకు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఒక ఆఫీస్లో పని ఉంది అనుకుంటున్నాం, వెళ్తే అక్కడ ఎవరు పరిచయం లేకపోతే ఒక అటెండర్ పరిచయం ఉన్నా చాలే, అక్కడ పోతే ఏదైనా పని అవుతుంది అనుకుంటాం. అది మామూలు. ఇక్కడ ఉన్నది ఏంటంటే మన దేశానికి ముఖ్యుడు ఎవరు? ప్రధానమంత్రే నీకు పరిచయం ఉంటే అసలు నీ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు నీ పనికి. కానీ మళ్ళీ మనం తనలాడుతున్నాం. అంటే మన విషయాల మీద నీకు ఆ ప్రధానమంత్రి నీకు పరిచయం ఉంటే ఇంకా నీకు ఎవరు చెప్పే అవసరం లేదు. అరే ఆయన పని అంటే ప్రధానికి గుర్తొచ్చేసి ఇమ్మీడియట్గా నీకు నీ పని అన్నీ కూడా కంప్లీట్ అయిపోతుంది. కానీ మనం దాన్ని మర్చిపోయి అంటే మన యొక్క ఆ తత్వాన్ని, అసలైన తత్వాన్ని మనం మర్చిపోయి మళ్ళీ శరీర తత్వంలో ఉంటూ వెతుకుతున్నాం. ఇంకా నాకు బాధలు ఎట్లా, ఇదేట్లా కొడుకు పిల్లలు అంటే అందరి యొక్క ఇదే. ఎవరైనా కూడా అవసరం వచ్చినప్పుడు బాధ ఉంటుంది. కానీ దాన్ని ఆ కొంత టైంలో తీసేసి మిగతా టైంలో మళ్ళీ అరే నా గురువు చెప్పిన బోధ ఇలా ఉంది, నేను ఎందుకు మళ్ళీ ఇలా ఉంటున్నా, నాకు ఈ బాధలు ఎందుకు, ఈ కథ ఎందుకు అని లోపల నిశ్చలంగా ఉంటూ బయటి కార్యక్రమాలు మనం ఎవరు బయట కార్యక్రమాలు సంసారం చేయొద్దని ఎక్కడ చెప్పట్లే ఏ బోధలో కూడా. కానీ నువ్వు ఎలా ఉంటున్నావు, సంసారంలో నువ్వు ఉంటున్నావా, నీ లోపల సంసారం ఉందా అనేది ముఖ్యం. నువ్వు సంసారాన్ని ఎలా చేసినా పర్వాలేదు, కానీ సంసారాన్ని నీ లోపల తెచ్చుకొని నీవు నిశ్చలంగా లేకుండా నీవు అలలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ సంసారం కూడా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అని చెప్పేసి. అంటే ఎప్పుడైతే నీవు నిశ్చలంగా ఉన్నావో నీ సంసారం కూడా ప్రశాంతంగా అన్ని విధాల ఆ గురుస్వరూపమే నిన్ను చూసుకుంటుంది అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయానికి వస్తే మనం ఎంతవరకు మన ఇక్కడ ఎవరు చేస్తలేరు, ఎవరు పొందుతలేరు అనేది కాదు. ఇక్కడ ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఎవరికి ఇంక చెప్పడానికి లేదని ఆ అనుభూతి మీలో మీకే కలుగుతుంది. కానీ నేను పొందినా మీరు పొందలేదు, మీరు తక్కువ వాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళే ఎక్కువ వాళ్ళు అనే భేదం ఎక్కడా లేదు. కానీ మనం అలా ఫీల్ కాకుండా ఏ విధంగా మనం ఆ ప్రయత్నం చేస్తే, ఏ విధంగా మనం ఉంటే దాంట్లో అనుభూతి చెందుతామనే ప్రయత్నమే మనకు అన్నిటికంటే ముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ గురుదేవుల దగ్గర విన్నది అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే 10 సార్లు అడగండి మీరు. ఒకవేళ గురువుగారు మీకు సమీపంలో లేకపోతే పక్క శిష్యులతోనైనా మీరు విచారించండి. ప్రతిదీ ఏదైనా మనం మాట్లాడుతుంటేనే విచారిస్తుంటేనే తెలుస్తుంది విషయం. ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను విచారిస్తే అసలు ఎందుకొరకు వస్తుంది, నా వల్ల వస్తుందా, పక్క వాళ్ళ వల్ల వస్తుందా, ఎవరి వల్ల వస్తుందా అని ఆ విషయం తెలిస్తే నువ్వు ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి పరిష్కారం అనేది నీకే తెలిసిపోద్ది. కానీ ఆ సమస్యను విచారించకుండా నువ్వు 10 మందిని అడిగినా కూడా నీకు సొల్యూషన్ దొరకదు. ఎందుకంటే వాళ్ళకి అది తెలిసి ఉండకపోవచ్చు. అది సమస్య నీకు వచ్చినప్పుడు ఇంకోరు నీకు సమస్య ఎవరు సొల్యూషన్ దొరకదు, నీకే దొరుకుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఏ వ్యక్తి నుంచి వస్తుంది, నా లోపలనే ఆ సమస్య ఉన్నందువల్ల అక్కడి నుంచి సమస్యగా వచ్చింది, నా లోపలనే లోటు ఉందా అని చెప్పేసి మనమే తెలుసుకోగలుగుతాం. లేదంటే ఈ వ్యక్తి వల్ల ఇబ్బంది అయింది కాబట్టి ఆ వ్యక్తితో కలిస్తే ఒకటేసారి విషయం క్లియర్ అయిపోతుంది. కానీ తెలియనప్పుడు మనం 100 మందితో కలిసినా కూడా నీకు ఆ సమస్య తీరదు. కాబట్టి ఇక్కడ గురువు దగ్గరికి వచ్చిన తర్వాత సంశయం అనేది ఇక ఉండకుండా ఉండాలి. మనం సంశయం తీరి అంటే ఎలా అంటే ఇక నాకు ఏది వచ్చినా నేను ఓకే అనే తీరుకు రావాలి మనిషి. అంటే అప్పుడు సంశయం ఉంటే రాదు, అరే ఏమవుతుందో అనే ఫీలింగ్. అంటే అసలు మొత్తం భగవద్గీత వచ్చింది ఎక్కడ, సంశయం ఉన్నప్పుడే వచ్చింది. నేను ఎందుకు ఇంత కష్టపడాలా, తాతలను, తండ్రులను, గురువులను, ఇంతమందిని నేను ఎందుకు చంపాలి, ఇది ఎంత యుద్ధం అవసరమా అని అన్నప్పుడు ఇది నీవు కాదురా చంపుతున్నది, చేస్తున్నది అన్నీ ఆల్రెడీ జరగబోయేదంతా ముందే కాలాన్ని ముందుకు తీసుకెళ్ళి అర్జునునికి చూపించి ఆల్రెడీ చనిపోయి ఉన్నారు. నువ్వు
అకర్తగానే పని చేయ, నువ్వు కర్తగా కాదు ఇక్కడ పని చేయాల్సింది, అకర్త అంటే కర్మను అంటకుండా ఉండేదాన్ని అకర్త అని అన్నారు. అంటే మనం చేస్తాము కానీ నేను అనేది లేకుండా ఏదైతే కర్మను చేస్తున్నామో అది అకర్త అంటున్నాం. దాన్నే ఏమంటున్నాము ఇంకా కూడా ఫలాపేక్ష రహితంగా నిష్కామ కర్మ అని చెప్తున్నాం. ఏదైతే మనం ఆ విధంగా మనం కర్మను చేసుకుంటూ వెళ్తే మన గమ్యం అనేది మన చూపు లోపలనే, కనుచూపు లోపలనే, అంటే దూరం లేదు. కానీ దీన్ని మనం చేయకుంటే ఇంకా ఎన్ని 100 జన్మలు ఎత్తినా కూడా మనం గమ్యాన్ని చేరడానికి వీల్లేదు. కాబట్టి ఇది ఎంత పెద్ద ఇది అంటే అటెండర్తో పరిచయానికి ప్రధానితో పరిచయానికి ఎంత డిఫరెన్సో ఇక్కడ ఈ బోధ తెలుసుకున్న వాళ్లకు ఆ ప్రధానమంత్రి మీరే. అంటే మీ విషయాల గురించి, మీ పిల్లల బాగోగుల గురించి, మీ గురించి, మీ ఎవరి గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆయనే చూసుకుంటాడు. అఖండ విశ్వాన్నే సృష్టించిన ఆయన నిన్ను చూడడం ఒక ఎత్త కాదు కదా. అంటే మనము ఆయన వైపు ఉన్నామా లేదా అనేది, మనం ఈ బోధ వైపు ఉన్నామా లేదా అనేది ముఖ్యం. రిలేషన్ లేకుంటే అది చూడడం లేదు. అంటే మనం అటువైపు మళ్ళీతేనే. కానీ ఇప్పుడు సూర్యుడు వచ్చాడు కానీ మనం ఇల్లు మూసుకొని, కిటికీలు మూసుకొని, డోర్లు మూసుకొని కూర్చుంటే మనకు సూర్యుడు కనపడతాడా? సూర్యుడు అందరి మీద ప్రసరిస్తుంటాడు. ఆ గురుదేవుడు కూడా అందరి మీద అదే కరుణ ఉంటుంది. కానీ మనం ఆయన వైపు ఉన్నామా లేదా? మనం గురువుల దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటారు, మళ్ళీ ఎప్పుడు వస్తావు నాయన అంటారు. ఎందుకంటారు అంటే ఆ ప్రేమతత్వం అది మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక 2 రోజులు 4 రోజులు ఉండిపోయినా కూడా పోతున్నావు బిడ్డ, మళ్ళీ ఎప్పుడు వస్తావు బిడ్డ అంటారు. ఇంకా పోయిరా అని అంటే ఇంకా పూర్తిగా పోయిరా అనేది ఎప్పుడు కూడా గురువు నుంచి రాదు. మళ్ళీ ఎప్పుడు వస్తావు అంటే ఎందుకు ఉండాలి ఇది అంటే వాళ్ళ మీద మనకు ఉండే లింక్ మళ్ళీ ఎప్పుడో మళ్ళీ అనేది ఆ గురువుని ఎప్పుడైతే మనం తలుచుకుంటున్నామో, తపన చెందుతున్నామో ఆ ఎనర్జీ ఆటోమేటిక్గా మన లోపల ప్రసరించి మన కార్యక్రమాలన్నింటినీ అదే చక్కబెడుతుంది. కాబట్టి అందుకొరకే మనం గురువులను ఇది చెప్తాం. ఇంకోటి కాళ్ళు మొక్కడం అనేది ఒక ఎందుకు వచ్చిందంటే ఇది కూడా ఒక సైన్సే. గురువులను కాళ్ళకు నమస్కరించినప్పుడు మనకు చేతులలో అన్నిట్లలో చక్రాలు ఉన్నాయని తెలుసు కదమ్మా మనకు. ఆ కాలి నుంచి మన ఇక్కడ నమస్కారం చేసుకున్నప్పుడు మన లోపలికి ఆటోమేటిక్గా ఆ శక్తి ప్రసరిస్తుంది. అంటే ఆ కరుణ మన లోపలికి వచ్చేసి ఆ ప్రేమతత్వం అదంతా మన లోపల నిండిపోయి మనకు ఆటోమేటిక్గా లోపల వెలుగు ఇదవుతుంది. అంటే చిన్న నిప్పురవ్వ ఇచ్చిండు, దాన్ని మనం వెలుగుగా సంపూర్ణ వెలుగుగా మనం మార్చుకుంటున్నాం. ఆ శక్తిని మళ్ళీ మనం గ్రహించినప్పుడు మనది ఇంకా పుంజుకొని మన లోపల వెలుగు శాశ్వతంగా నిలిచిపోయేటట్లు జరుగుతుంది. అంతేగాని గురువులకు అందరు నమస్కరించుకుంటే ఏందో ఈయనకు గొప్ప కానీ అక్కడ ఆయన చేస్తున్న ఇది కూడా ఏంటంటే గురువు నాకు నమస్కరించుకుంటా చెప్పట్లేదు, అక్కడ గురుదేవులకే చెప్తున్నాడు. ఆయన వచ్చిందంతా కూడా ఎవరికి ఇస్తున్నాడు? ఆ నమస్కారం చేసుకుంటున్నాడు అంటే ఎవరికి చేసుకుంటున్నాడు? ఆ గురుదేవులకే. ఎవరు నమస్కారం చేసుకున్నా ఆ ఫలమంతా కూడా ఆ గురుదేవుల నుంచే వస్తుందని చెప్పేసి, ఆ పరంపర నుంచే మనకంతా వచ్చి మనము ముందుకెళ్తున్నామని చెప్పేసి. కాబట్టి విషయాన్ని ఎంత తెలుసుకున్నామని కాకుండా ఎంతవరకు పాటించగలుగుతున్నాం అనేది కూడా మనం ముఖ్యము. అంటే తెలుసుకున్న దాన్ని ఒకటి తెలుసుకున్నా, మనం ఈరోజు వచ్చినాము ఒక్కటే తెలుసుకుందాము ఆచరణ. దీంట్లో ఏంటి? అహం లేకుండా జీవిస్తా అని చెప్పేసి, మమకారం లేకుండా జీవిస్తాను అంటే పిల్లలు భర్త అందరూ ఉంటారు కానీ దానికి కూడా లిమిట్ ఉంది. నువ్వు ఏది లేకుండా మొత్తం కూడా దాంట్లోనే నీ మైండ్ అంతా ఇదే కాకుండా వ్యవహారికంగా భార్య పిల్లలు భర్తతో అందరితో వ్యవహరించుకుంటూ నీ అంతర్గతంగా ఆ గురుదేవులను స్మరించుకోవడమే ఇక్కడ మనకు అన్నిటికంటే ముఖ్యమైనది. కాబట్టి దీనికి ఈ టైము ఆ టైము, నేను పొద్దున లేచినా రాత్రి పడుకున్నా, ఎప్పుడు నేను స్నానం చేయలేదు, స్నానం చేస్తేనే చేసుకోవాలి అనేది కాకుండా పడుకునేటప్పుడు కూడా వెనకటి నుంచి ఒకటి ఏం చెప్తున్నానంటే, మనం చనిపోయేటప్పుడు రామ కృష్ణ అనుకుంటే చస్తే ఆ దాన్ని పొందుతామని మనకు వెనకటి నుంచి కూడా పిల్లల పేర్లు కూడా కృష్ణారామ అని పెట్టుకుంటున్నారు. అవునమ్మా? అయితే మనం పడుకున్నప్పుడు మన అంతఃకరణ లీనమవుతుంది. అంతఃకరణ లీనమైతేనే మనం సుషుప్తిలోకి వెళ్ళినట్టు. అంతఃకరణ బయట ఉంటే మనం మేల్కలో ఉన్నట్టే, జాగ్రత్తలో ఉన్నట్టే. కాబట్టి మనం పడుకున్నప్పుడు ఏ స్థితిలో ఏ ఆలోచనలతో పడుకుంటామో మళ్ళీ మేల్కునేటప్పుడు కూడా అదే గుర్తుకొస్తుంది. అంటే మనం రాత్రంతా పడుకున్నదంతా కూడా సాధన కిందకే వచ్చేస్తుంది. అంటే అన్ని గంటలు నువ్వు ఆ గురుస్మరణతోనే ఉన్నట్టు లెక్క. కావాలంటే దీన్ని ప్రాక్టికల్గా కూడా మీరు చేసి చూడొచ్చు. రాత్రి పడుకుంటున్నప్పుడు మీరు ఏ ఆలోచనతో పడుకుంటారో పొద్దున్న లేస్తేనే ఫస్ట్ మీకు అదే ఆలోచన వస్తుంది. అంటే ఆ గురువుని మళ్ళీ లేచిన వెంబడే తలుచుకోవడం. అంటే మరణ సమయం అన్నా
పడుకోవడం అన్నా ఒకటే. ఇక్కడ సుషుప్తి అంటే ఈ అంతఃకరణ ఎప్పుడైతే లీనమవుతుందో అక్కడ మనం లేకుండా పోతున్నాం. నేను అనేది అక్కడ ఉందా? ఇంకా లేదు కదా. కాబట్టి ఆ సుషుప్తిలో మనం నేను అనేది గుర్తించలేకపోతున్నాం. కాబట్టి మనం సుషుప్తిలోకి వెళ్ళేటప్పుడు కూడా అదే భావనతో మనం వెళ్తే మళ్ళీ లేచిన అదే. అలాగే ఏ పని చేసుకున్నా కూడా మనం అజప గాయత్రి అని ఒకటి అన్నారు. అజప గాయత్రి అంటే గాయత్రి మంత్రం అని కాదు, నీకు తెలియకుండానే నడుస్తున్నది. ఏంటి అజప గాయత్రి? సోహం, హం సోహం అనేది. ఎప్పుడు దానిపై ఒక దృష్టి పెట్టండి అని. అంటే ఆ సోహం అనేదే పరమాత్మతత్వము, అదే గురుస్వరూపం అని చెప్పేసి ఎప్పుడైతే దాని మీద దృష్టి పెట్టినావో ఇక నీకు అది మళ్ళీ సెపరేట్గా ఒకటి ధ్యానం చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. అంటే ఈ 24 గంటలు పడుకున్నప్పుడు లేచినప్పుడు ఎంతవరకు మనం దాని మీద, దాన్నే సాక్షి అని కూడా అన్నాం. అంటే కంటిన్యూస్గా మనం గమనించడమే ఇక్కడ సాక్షి. అంటే దాన్ని గమనించినా నీ లోపల నిన్ను గమనించినా ఒకటే. కాబట్టి ఈ సాక్షి మార్గాన్ని మనం ఇది తోడు చేసుకొని అందరం కూడా సఫలీకృతమై దీంట్లో ఏ ఒక్కరు కూడా మళ్ళీ నేను తక్కువ నేను ఎక్కువ అనేది లేదు. అందరూ కూడా గమ్యం చేరేవాళ్ళే. మళ్ళీ దీంట్లో ఒకరుండి నేను ఇంకా లేదు, నేను ఇంకా చాలా దూరం ఉంది నాకు అనేది లేదు. ఇక్కడ దూరము దగ్గర అనేది ఎక్కడా లేదు. మనం చేసే పనిని బట్టే ఉంది. మన లోపల ఎంతవరకు ఈ జ్ఞానాన్ని నింపుకున్నాము, ఎంతవరకు మనం ఆచరిస్తాం అనేదే ముఖ్యం. కాబట్టి మనం అందరము కూడా దానిని ఆచరించి సార్థకత పొంది గురువు దగ్గరికి వచ్చినందుకు ఈ జన్మకు మళ్ళీ జన్మ లేకుండా చేసుకొని మనము కూడా ఇంకొకరికి జన్మ లేకుండా చేయడానికి కారణం అంటే ఈ శరీరం మళ్ళీ ఉంది. ఆల్రెడీ జీవన్ముక్తులు అయినా కూడా ఈ శరీరం ఉన్నన్ని రోజులు మనం అదే భావనతో ఉంటూ ఇంకో 10 మందికి తెలపడం అనేది కూడా ముఖ్యం. మీరు నాకు వచ్చు మాట్లాడడానికి నాకు రాదు అనే విడిచిపెట్టేసి ఇంట్లో మీరు ఎట్లా మాట్లాడుకుంటారో అదేవిధంగా ఈ బోధన కూడా పక్క వాళ్ళతో, మీకు తెలిసిన మిత్రులతో పంచుకోవడం. ఎప్పుడైతే మనం పక్కవారితో మనం పంచుకుంటున్నామో మన తెలివి కూడా ఆటోమేటిక్గా గురుస్వరూపం కూడా మన లోపల కూడా వెలుగు ప్రకాశిస్తుంది. అప్పుడు ఇప్పుడు నీవు సత్యం ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఒకటే కదా. ఎవరికి చెప్పినా సత్యం సత్యమే. కాబట్టి అవతలి వాళ్ళు ఏమనుకుంటారు అనే ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం గురుపుత్రులమే కాకుండా మిగతా వాళ్ళు కూడా వస్తే ఇవాళ పొద్దు నుంచి ఇంతవరకు ఎంతోమంది గురువులు మనకు ఉపన్యాసం చెప్పారు. దీంట్లో ఎంత కొంతనైనా వాళ్ళకు ఎక్కుతుంది కదా. అంటే ఒక 6 నెలలు వాళ్ళని మళ్ళీ అప్పుడప్పుడు మనం తీసుకురాగలిగితే 6 నెలల తర్వాత వాళ్ళే మళ్ళీ మనం తోటి వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే నేను వచ్చినందుకు జన్మకు నేనే పోకుండా ఇంకా నలుగురిని కూడా ఆ జన్మరాహిత్యానికి తీసుకెళ్తానే ఒక మాట స్థిరం చేసుకొని మీలో మీరనే ప్రతిజ్ఞ చేసుకోండి. నేను ఇప్పటి నుంచైనా నేను కష్టపడతా, నలుగురితో ముందుకు వెళ్తా, నలుగురిని కూడా నేను తీసుకెళ్తా, నేను గమ్యం చేరుతా, నలుగురిని కూడా గమ్యానికి చేస్తా అనే భావన నీ లోపల ఉంటే ఆటోమేటిక్గా మీకు కూడా ఇది అవుతుంది. ఎప్పుడు కూడా మనం నాకెందుకులే నేను ఒక్కడిని బాగుపడితే చాలు అని అనుకుంటే అది ఎప్పటికి కూడా మనది కూడా ముందుకు పోవడానికి కష్టం అవుతుంటుంది. ఎందుకంటే నలుగురు లేకుండా మన చనిపోయిన తర్వాత మన బాడీ కూడా అక్కడికి వెళ్ళడానికి లేదు, శ్మశానానికి. నలుగురు ఎప్పుడైనా కావాల్సిందే మనకు. కాబట్టి పోయేటప్పుడు నలుగురిని వెతికేయంటే ఉన్నప్పుడు నలుగురిని సంపాదించుకొని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనతో పాటు ఇంకా 10 మందిని మనం ఎంతమందిని వీలైతే అంతమందిని ఈ బోధకు తీసుకురావడానికి సహకరిస్తూ ఈ పీఠాన్ని అంటే మున్ముందు ఈ ప్రేమ ఇంకా మళ్ళీ దీనికి కొదవలేదు, ఎక్కడ కూడా ఇంకా తక్కువ పెరగాలనే ఇదే ప్రేమను అందరూ కూడా ఇక్కడ ఎలా చూపిస్తున్నారో మీ ఇంటి పక్కల వాళ్ళతో, మీ చుట్టాలతో, మీ స్నేహితులతో ఇదే ప్రేమను చూపిస్తే అసలు ఈ ఆశ్రమం పట్టదు. తీసుకుపోయి ఊరు బయట అన్నో 10 ఎకరాలు 20 ఎకరాలు కట్టాల. అంటే ఆలోచించి అంటే సరిపోదు. ఇంకా మనం మీరు వచ్చి నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు మనకు. అంటే ఆ విధంగా కావడానికి ప్రతి ఒక్కరి అంటే నా వంతు కర్తవ్యం నేనేం చేస్తాను అనేది మీరే నిర్ణయించుకోవాలి. అప్పుడే కానీ మనము జన్మకు వచ్చినందుకు, మనం కడతీరినందుకు, ఇంకొకరిని కడతీర్చేందుకు ఈ బోధ ఉపయోగపడాలనేది మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా అక్కలు, అమ్మలు, పెద్ద వయసు వాళ్ళు, చెల్లెళ్ళు, అంటే తమ్ముళ్ళు, అన్నలు అందరూ కూడా దీన్ని ఇదిగా తీసుకొని ముందుకు వెళ్తారని. అంటే వీరికి 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు సరిపోదు, ఒక 200-400 సంవత్సరాలు జీవించాలి.
ఎందుకంటే ఇంతమందిని రెడీ చేసి ఇంతమందిలో ఈ ప్రేమతత్వాన్ని పెంపొందిస్తూ అంటే సమాజానికి ఉపయోగపడుతున్న అంటే మీరు కూడా కాదని కాదు, వాళ్ళు ముందున్నారు కాబట్టి వారి అందరం కూడా ఆ విధమైన దాంట్లో నడుస్తూ అందరం కూడా పాటుపడదామని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ ద్వాదశ నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మరి పరమేశ్వర్ రెడ్డి గారు మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు. ఒకటేంటంటే అమ్మా, సీతమ్మ గారు శ్రీ సదానంద పసుపులేటి సీతమ్మ గారు పరమపదించి 19 సంవత్సరాలు అవుతుంది. 19 సంవత్సరాలు అవుతున్న వారు పరమపదించినప్పటికీ కూడా ఈ ఆశ్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఆగలేదు. ప్రతి నిత్యం కూడా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాం. ఇంతకుముందు అయితే మనం శిక్షణా తరగతులు అట్లా పెట్టుకున్నాం, మధ్య మధ్యలో క్లాసులు పెట్టుకుంటూ ఉన్నాం, ఇట్లా నడుస్తూనే ఉంది. ఇప్పుడు వారు సూచన చేశారు, మీరు గురువులకి వచ్చిన భక్తులకే ప్రేమ చూపెట్టడం కాదు, మీ ఇంటి పక్కన ఉండేటువంటి వాళ్ళకు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అత్తగారి మీద కూడా అదే ప్రేమ చూపెట్టాలి, మీ కోడల మీద కూడా అదే ప్రేమ చూపెట్టాలి, మీ తోటి కోడల మీద కూడా అదే ప్రేమ చూపెట్టాలి, మీ శత్రువుల మీద కూడా అదే ప్రేమ మీరు చూపెట్టాలి. అలా చూపిస్తే ఈ ఆశ్రమం పట్టదు అన్నారు. 20 ఎకరాల్లో కట్టాలన్నారు. సరే, మరి గురువుగారి దయ ఎట్లుంటుందో, మరి వారి దయ నిర్ణయం వారిది కదా, మనం నిమిత్త మాత్రం సేవకులు. మనకు ఏ కర్తవ్యాన్ని అయితే వారు నిర్దేశించారో అది చేయటం మన ధర్మం. ఇది వృద్ధి చెందిద్దా చెందదా మనం ఎప్పుడైనా క్యాల్కులేట్ చేసుకున్నామా? మనం దేనికోసం చేస్తున్నాం? కీర్తి కోసం చేయట్లేదు, ప్రతిఫలాన్ని ఆశించి చేయట్లేదు. కర్తవ్య కర్మ. మనం ఆ గురువుకు శిష్యుడైనందుకు మన కర్తవ్యం ఏంటో అది చేస్తూ వెళ్తున్నాం. మరి ఎవరు మరి స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళు ఇప్పుడున్నారా? ఇప్పుడున్న వాళ్ళు తర్వాత ఉంటారా? కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు, పాత వాళ్ళు అందరూ వెళ్తున్నారు. అదంతా వారి నిర్ణయం. ఎవరు ఎప్పుడు యాడ్ అవుతారో, ఎవరు ఎప్పుడు దూరం అవుతారో అన్నది వారి నిర్ణయం. కాకపోతే ఏంటంటే ప్రేమ ఇది ఈ సమాజంలో కరువైంది. ఇప్పుడు ఈ సమాజంలో ఇప్పుడు ఇది దొరకట్లేదు. ఇప్పుడు చాలా కాస్ట్లీ అయింది. ప్రేమ కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది. ఒకప్పుడు ఈజీగా ఉండేది ప్రేమను పంచుకోవటం కానీ ఇవన్నీ, ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయింది. అంటే అంత తేలిగ్గా దొరకట్లేదు. వాళ్ళ మనవడు అమెరికాలో ఉన్నాడు, వీళ్ళు ఇండియాలో ఉన్నారు. వాళ్ళ మనవడ ప్రేమను ఎలా పొందగలుగుతారు? వీళ్ళ మనవడికి ఎలా ప్రేమను పంచగలుగుతారు? అమెరికా వెళ్ళి ఆ పిల్లగాడిని ఒకసారి హగ్ చేసుకొని వాళ్ళ మనవడికి ఒక చాక్లెట్ ఇచ్చి రావాలంటే ఎంత కాస్ట్ అవుద్ది? కనీసం 4 lakhs కాదు. వేసాలు అయితే, జర్నీ అయితే, వాళ్ళ మనవడికి చాక్లెట్ కొనిచ్చి ఒక హగ్ చేసుకోవడానికి 4 lakhs ఖర్చు అవుతుంది. ఎంత కాస్ట్లీ అయిపోయింది, ఎంత ఖరీదైపోయిందమ్మా ప్రేమ. అర్థమైందా? మరి అలాంటి సందర్భంలో మన ఆశ్రమంలో ఉన్నాం అనుకో, ఇంతమంది వచ్చారు, అసలు ఇందులో ఒకరికొకరికి ఏమైనా ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయా? ఫ్యామిలీ రిలేషన్స్ ఏం లేవు. కానీ అందరికీ ఒకటే రిలేషన్, ఇంటర్నల్ రిలేషన్ ఏంటంటే మనమందరం గురుభక్తులం. మనమందరం ఒక గురువుకు సంబంధించినటువంటి బంధుత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళం. ఈ రిలేషన్ ఒకటే, సద్గురు అనేటువంటి బంధమే మనందరినీ ముడివేస్తుంది. ఇదే ప్రేమను ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళలో కూడా మనం చూపెట్టగలిగితే అప్పుడు మనం 100% సక్సెస్ అయినట్టు. ఇంకో మాట చెప్పారు, మీరు ఇక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి పంచండి అన్నారు. అది మన కర్తవ్యం, మన ధర్మం. 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. పాత ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు చేస్తా, వారు చెప్పారు కాబట్టి గుర్తు చేస్తా. వెళ్తూ ఉంటే అక్కడ మసక చీకట్లో ఒక పాడుబడినటువంటి బావి ఉంది, కనపడలేదు, పడిపోయింది. అమ్మ అర్థమైందా? ఎక్కడ పడ్డాడు? బావిలో పడ్డాడు. గుర్తు కొంచెం ఇక్కడే ఉండమని చెబుతున్నాను అనమాట. బావి కాడే ఉండండి, బావి కాడే ఉన్నాం. ఒక ఆయన వెళ్ళి బావిలో పడ్డాడు. పైకి ఎక్కొద్దామంటే మెట్లు లేవు. జనరల్గా వెనకటి రోజుల్లో బావిలు కొన్నిటికి మెట్లు ఉండేవి, దీనికి మెట్లు లేని బావిలో పడ్డాడు. ఇక తెప్పలు వచ్చిందనమాట. అందులో సాయంత్రం అయింది, మసక చీకటి అంటే ఈవినింగ్ అయింది. అటు వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు, అటు వెళ్ళేవాళ్ళు ఎవరూ లేరు.
అయితే ఆయనతో పాటు ఇంకొక ఆయన పడ్డాడు, మొత్తం 10 మంది పడ్డారు వాయిలు. మొత్తం అంటే దారి మధ్యలో ఉంది, మసక చీకటిలో కనపడకుండా పడిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు పెద్దగా అరుస్తున్నారు, ఎవరైనా వచ్చి రక్షించండి. మరి ఊరు బయట ఎవడు ఉంటాడా? అదేమన్నా ఊరిలోనా? అప్పట్లో ఏమన్నా ఫోన్లు ఉన్నాయా? ఏం లేవు. పెద్దగా అరుస్తుంటే ఎవడో ఒకడు అటు వెళ్తూ ఉంటే విన్నాడు, వీళ్ళ సౌండ్ నేను వచ్చింది. ఇక్కడ ఏదో సౌండ్లు వస్తున్నాయి, వెళ్ళి చూస్తే 12 మంది పడ్డారు. దాంట్లో ఎంతమంది పడ్డారు? 12. ఆయన ఏం చేసిందంటే ఒక తాడేసి పైన గట్టిగా పట్టుకొని ఒకడిని పైకి లాగిండు. ఒకడిని పైకి నేను వెళ్తాను అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. ఒకడిని లాగిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు, వీడు ఒడ్డుకొచ్చిండు. మిగతా 11 మంది బావిలో ఉన్నారు. 11 మంది బావిలో. ఇప్పుడు వీడు ఒడ్డున పడ్డాడు. ఇప్పుడు వీడికున్న 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరినీ కాపాడాలని అగ్రిమెంట్ ఏం లేదు వీడికి. మిగతా వాడిని 11 మందిని పైకి తీయాలని ఆయన అగ్రిమెంట్ పెట్టుకొని వచ్చిండా? ఆ గురువు గారు అంటే ఆయనకి అగ్రిమెంట్, ఒక కమిట్మెంట్ ఉండదు. వాళ్ళ గురువు గారితో కమిట్మెంట్ ఉండదు. నేను ఇంతమందిని ఉద్ధరిస్తానని ఓ లక్ష్యంతో వచ్చిండు. వీడు శిష్యుడు, వీడికేం కమిట్మెంట్ ఉంటుంది? ఏం లేదు. వీడు తరించడమే కమిట్మెంట్, మిగతా వాటితో సంబంధం లేదు. పక్కనోడితో తరించితేంటి, తరించకపోతాం, ఆయనకేం సంబంధం? కానీ ఇక్కడ వీడిని కాపాడినోడు వెళ్ళిపోయాడు, గురువు. వీడిని కాపాడినోడు గురువు, వాడు వెళ్ళిపోయాడు అనమాట. ఆ గురువు వెళ్ళిపోయాడు, వీడు శిష్యుడు ఓటు మీద నిల్చున్నాడు అనమాట. వీడి వెనక 11 మంది ఉన్నారు. ఇప్పుడు ఈయనకున్న ఆప్షన్ ఏంటంటే ఈయన తీరా నేను వెళ్ళొచ్చు, గురువు గారిని వాళ్ళందరినీ కాపాడమని చెప్పలేదు, వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏది బెటర్ ఆప్షన్? తనంతట తను వెళ్ళొచ్చా, ఆ మిగతా ఉన్న 11 కూడా పైకి తీయొచ్చా? ఏది బెస్ట్? మీరైతే ఏం చేస్తారు అమ్మా? ఆ 11 మందిని కూడా పైకి తీసేది అంటే మీరు ఇప్పుడు 11 మంది నేను చెప్పాను అన్నమాట. 11 మందిని మీరు తీసుకురావాలి ఇక్కడికి. సంసారం అనే కోపంలో ఉన్న మన ఇంటి పక్కన 11 మంది సంసారం అనేటువంటి కోపంలో ఉన్నారు. మీరు మీ జ్ఞానం అనేటువంటి తాడుతో, అర్థమైందమ్మా, మీ జ్ఞానం అనేటువంటి ఆ థ్రెడ్తో, తాడుతో ఆ 11 మందిని మీరు తీసుకురండి. ఒక్కొక్కరిని 11 మందిని తీసుకొస్తే ఆ 11 మంది ఇంకొక 11 మంది లెక్క తీసుకొస్తే ఈ ఆశ్రమం పట్టదు. 10 ఎకరాలు తీసుకోవాలని చెప్పి పరమేశ్వర రెడ్డి గారు మనకి గైడ్ చేశారు. మరి మీ ఇష్టం, ఆశ్రమాన్ని ఎట్లే ఉంచుదామంటారా, 10 ఎకరాల్లో విస్తరింపజేద్దామా అనేటువంటిది ఎవరు చాయిస్ అనమాట. ఎందుకంటే అమ్మా ఒక మంచి ఆలోచన అనేటువంటిది మనకు సంతృప్తిని కలిగిస్తుంది. ఎట్లా బతకొచ్చమ్మా, బతకొచ్చు. ఎలాగో బ్రతకటం కాదు, ఒక సంతృప్తిగా జీవించాలి. వాళ్ళు చెప్పారనమాట, వెళ్ళేప్పుడు నలుగురిని చూసుకోవాలన్నారు. నలుగురిని ముందే చూసుకోవాలా, మనం వెళ్ళాక వాళ్ళు మొయ్యాలి కదా ఈ తొడుగునానని చెప్పారు. అర్థమైందమ్మా? మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రవర్తన నలుగురిని కాదు, 400 మంది, 4,000 మందిని, 4 లక్షల మందిని కూడా తీసుకొస్తాం. మన ప్రవర్తన అంతా పర్ఫెక్ట్గా, ఒక పరిపూర్ణంగా ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి. మన జీవన విధానం ఎలా ఉండాలి అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఆదర్శవంతంగా ఉండేట్లుగా మనం ప్లాన్ చేసుకుందాం. మన గురువుగారు అంత ఆదర్శవంతంగా జీవించారు. మీరు వేరే ప్లానింగ్స్ ఏం చేసుకోవక్కల్లా, మన గురువుగారు నడిచినటువంటి పద్ధతిగా మనం నడిస్తే చాలు, ఖచ్చితంగా ఉన్నత స్థితికి చేరుకున్నాం. ఇట్లా అని చెప్పి ఆ 11 మందిని తీసుకురావాలని ఎతుకులాట్లో పడి మీరు రాకుండా ఉండేరు. మరి మీరు వాళ్ళని మార్చాలని తిరుగుతుంటే వాళ్ళు మిమ్మల్ని మార్చారనుకోండి, రిస్క్ అయింది. మీరు మారిపోకుండా ఆ 11 మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఓకే? దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. తాడు అట్రాక్ట్గా ఉండాల, తాడు అట్రాక్ట్గా ఉండాల. అదేగా మరి మీ గొప్పతనం, నైపుణ్యత అదే కదా అమ్మ. ఒక్క నిమిషం, అంటే వాళ్ళు పట్టుకుంటారా పట్టుకోరా అనేది విషయం మనం ప్రయత్నం చేయటం వరకే. మనం ఇప్పుడు ఇక్కడ కర్తవ్యం లేదు మనకేంటంటే అమ్మ, కర్తృత్వరహితం. మనం ఇక్కడ కర్తృత్వరహితం, భారం గురువుగారి మీదనే వేయటం, మనం ప్రయత్నం చేయటం. మనం చేయాల్సింది ఏంటంటే ప్రయత్నం చేయటం, అంతే. మనం వేరే చేసేదేనే. ఎప్పుడు ఇందాక వారు చెప్పారు కదా, రాము గారు ద్వాసుపన్న అని చెప్పారు కదా, సాక్షిగా ఉండాలి. మనం సాక్షిగా ఉండాలా, కర్తవ్య కర్మ చేస్తూ ఉండాలా, కర్తృత్వం లేకుండా ఉండాలా. దట్స్ ఆల్. ఓకే? దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు.
మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.